అవునమ్మమ్మా, మనకి బంజారా హిల్స్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. నీ లాయర్ ప్రశ్నలు ఆపి సైలెంట్ గా తిను. అమ్మా తల్లి, ప్రశాంతంగా ఉన్న సముద్రంలో తుఫాన్ లేపకు, మనిద్దరం కొట్టుకుపోతాం. నువ్వు సైలెంట్ గా ఉండు ప్లీజ్ తల్లి. నేనెందుకు సైలెంట్ గా ఉంటాను? గుర్తొచ్చింది, మావయ్యని ఖచ్చితంగా బంజారా హిల్స్ లోనే చూశాను, జూబ్లీ హిల్స్ లో కాదు. ఎస్, సరిగ్గా అడ్రస్ అయితే గుర్తులేదు, కానీ ఒక ప్లేస్ లో బైక్ పెట్టి మీరు దేనికోసమో వెతుకుతుంటే నేను చూశాను మావయ్య. మహాలక్ష్మి, బోన్ చేయకుండా ఎంక్వైరీలేంటి? నాన్న జూబ్లీ హిల్స్ వెళ్లారని చెప్తుంటే బంజారా హిల్స్ అని వాదిస్తావేంటి? లేదు, మావయ్య వెళ్ళింది జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్సే. ఏ మావయ్య, అవును కదా? ఏంటి నీ ఉద్దేశం? మా అన్నయ్య మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి కాఫీ తాగొచ్చాడు అనుకున్నావా? వామ్మో, కంగారులో నిజం చెప్పేశాను. రే రవి, దానికేదో ఆకలి లేక తిండి మానేసి పిచ్చి ప్రశ్నలు అడుగుతోంది. నీకేమైందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇదిగో మహాలక్ష్మి, నా కొడుక ఇంటికి కాదు కదా, వాళ్ళున్న ఏరియాకు కూడా వెళ్ళడు. అవునవును, మా అన్నయ్య అస్సలు వెళ్ళడు. లోపలికెళ్ళి చెయ్యి ఎలా ఉంది, కాలెలా ఉందని అస్సలు పరామర్శించడు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు? పట్టింపులో నికార్సైన మనిషి. అలా పరామర్శించాల్సిన అవసరం మా నాన్నకేంటి బాబాయ్? సమయానికి కాపాడినందుకు ఆ మహాతల్లి, ఆమె సుపుత్రుడు మా నాన్న దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి. ఆ బుద్ధి వాళ్లకుంటే కదా. నాన్న, నాన్నమ్మ, చూడు మహాలక్ష్మి, ఇలా భోజనాల దగ్గర మాకు ఇష్టం లేని వాళ్ళ విషయాలు మాట్లాడి నాన్నని బాధ పెట్టడం రెండోసారి. నాన్న అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటున్నారు. ప్రతిసారి జై గురించి, వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావన తీసుకొచ్చి నాన్న మనసుని డిస్టర్బ్ చేయొద్దు, అది మంచిది కాదు. అను వదిన ఇలా మాట్లాడుతోందేంటి మావయ్య? తల్లిదండ్రులు కలిస్తే బావుంటుందని ఆలోచించాల్సింది పోయి వాళ్ళ విషయమే మాట్లాడద్దంటోంది. అసలు చిన్నప్పటినుంచి మీ మామయ్య అత్తయ్య కలిసుండాలని తాపత్రయపడిందే అను. అను బాధను వాళ్ళు అసలు అర్థం చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇలా కలిసే ప్రయత్నం జరిగితే ఆ పోలీస్ ఆఫీసర్ మీ మామయ్యని ఎన్ని మాటలంటారో, ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుందో అని అను భయమమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,